రామాపురం అనే ఓ పల్లెటూరులో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ డబ్బు ఖర్చు పెట్టడం మాత్రం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అతను అంతగా పిసినారి. ఇంట్లో ఉన్నవారికే కాకుండా అతిథులకు కూడా సరైన మర్యాద చూపించేవాడు కాదు. కానీ అతని భార్య లక్ష్మి మాత్రం అతనికి పూర్తి విరుద్ధం. ఆమెకు మంచి మనసు, దయ, పరుల పట్ల కరుణ ఎక్కువ. ఎవరికైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేసేది. ఒకరోజు లక్ష్మి, ఏవండి, ఇంట్లో బియ్యం సరుకులు లేవు, అన్నీ అయిపోతున్నాయి, కాస్త తీసుకొస్తారా అని అడిగింది. వెంటనే రాఘవ కోపంగా, గత వారం తెచ్చినవి అప్పుడే అయిపోయినాయా? ఎవరికైనా ఇస్తూ ఉంటే ఇలాగే అవుతుంది. ఇక నుంచి ఎవరు వచ్చినా నీళ్లు లేదా మజ్జిగ ఇస్తే చాలు అని అన్నాడు. లక్ష్మి బాధపడినా ఏమీ అనలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక వృద్ధురాలు భిక్ష అడుగుతూ వారి ఇంటి వద్దకు వచ్చింది. అమ్మ, 2 రోజులుగా ఏమీ తినలేదు, కొంచెం అన్నం ఉంటే పెట్టు అని వేడుకుంది. లక్ష్మి వెంటనే లోపలికి వెళ్ళి అన్నం తీసుకువచ్చింది. అప్పుడు రాఘవ వచ్చి చూసి కోపంగా, మన ఇంట్లో ఉన్నదాన్ని ఇలా పంచేస్తావా? ఆకలి ఉంటే పని చేసుకోవాలి అని ఆమెను తిడుతూ ఆ వృద్ధురాలిని అక్కడి నుంచి పంపించేశాడు. లక్ష్మి మనసు చాలా బాధపడింది. రోజులు గడిచాయి. ఒకరోజు రాఘవ పొలానికి వెళ్తుండగా రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బు ఉంది. ఇది దేవుడి వరం అని అనుకొని వెంటనే దాన్ని దాచేసుకున్నాడు. అదే రోజు గ్రామంలో డప్పు కొట్టిస్తూ ఒక పర్సు పోయింది, దొరికితే పంచాయతీకి ఇవ్వండి అని ప్రకటించారు. లక్ష్మికి అనుమానం వచ్చి ఇంట్లో వెతికితే ఆ పర్సు దొరికింది. ఇది మన పర్సు కాదు, ఎవరికో చెందినది, తిరిగి ఇవ్వాలి అని చెప్పినా రాఘవ వినలేదు. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు గ్రామంలో అనాథల కోసం సాయం అడిగేందుకు కొందరు వచ్చారు. అందరూ కొంత డబ్బు ఇస్తుండగా లక్ష్మి కూడా సహాయం చేయడానికి ప్రయత్నించింది. కానీ రాఘవ ఆమెను అందరి ముందే అవమానించాడు. గ్రామస్తులు అతని పిసినారితనాన్ని చూసి మాట్లాడుకున్నారు. లక్ష్మి చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాఘవ పొలంలో పని చేస్తూ జారి పడిపోయాడు. ఎవరూ లేకపోవడంతో అతను సహాయం కోసం అరిచాడు. అప్పుడే ఆ వృద్ధురాలు అక్కడికి వచ్చి అతన్ని లేపి ఇంటికి తీసుకుని వెళ్ళింది. రాఘవ ఆశ్చర్యపోయాడు. నేను నిన్ను ఖాళీ కడుపుతో పంపించాను, అయినా నువ్వు నన్ను కాపాడుతున్నావా అని అడిగాడు. ఆ వృద్ధురాలు నవ్వుతూ, మనిషి మనసు మంచిగా ఉండాలి బాబు, ఇతరులు ఎలా ఉన్నా మనం మంచిగా ఉండాలి అని చెప్పింది. ఆ మాటలు రాఘవ గుండెను తాకాయి. ఆ రాత్రే అతను తన తప్పులను అంగీకరించాడు. లక్ష్మి, నేను చాలా తప్పు చేశాను, ఆ పర్సు కూడా తిరిగి ఇస్తాను, ఇక నుంచి నేను సహాయం చేస్తాను అని అన్నాడు. మరుసటి రోజు పంచాయతీకి వెళ్ళి ఆ డబ్బు ఇచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుంచి రాఘవ మారిపోయాడు. డబ్బు దాచుకోవడం కంటే మనసు మంచిగా ఉండటం ముఖ్యం అని తెలుసుకున్నాడు. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.